వాక్య పరిచర్య కొరకై దేవుని వాక్యంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసుకుందాం. మనమందరము కలిసి 16వ వచనము చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము అందరము కలిసి 16వ వచనం చదువుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని. అలాగే రోమాపత్రిక 11వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 17వ వచనం నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. అయితే కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడుల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. దగ్గర చదవాలి. అందుకు నేను అంటు కట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు, మంచిది. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటూ కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటు కట్టడుకు శక్తి గలవాడు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకూడనట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. సువార్త విషయమైతే వారు 28:9 అందరము కలిసి చదువుకుందాం. 28:9 అందరము కలిసి చదువుకుందాం. మనం ప్రాముఖ్యమైన భాగమే చదివాం. అయితే ఇందులో 28, 29 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం ధ్యానం చేసుకోబోయే ధ్యానంలో సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు అని. పాత నిబంధనలో మరొక పుస్తకానికి మనం వెళ్ళవలసి ఉన్నాం. అయితే తర్వాత మనము వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం వాక్య పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. రాగుల వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఆన్లైన్లో కనెక్టెడ్ వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును ధ్యానమును మాకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం.
మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి 3 వచనములు, 3వ వచనం చివరి భాగంలో, మీరు కాలముల సూచనలు వివేచింపలేరా? ప్రభువా, ఈ ప్రాముఖ్యమైన ఈ తలంపుతో మేము ఆరంభించిన ఈ వాక్య ధ్యానం గత 7 పాఠాలలో మీరు మాకు సహాయపడుతూ మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన విషయాలంటికై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన తండ్రి, ఈ సాయంకాలం కూడా ఈ 8వ పాఠం మాకు దీవించు. మా కొరకై ఏమైతే కలిగి ఉన్నారో, మాకు ఏమి బయలుపరచవాలని మీరు ఉద్దేశిస్తున్నారో అది మేము పొందగలిగినట్లుగా మా కన్నులను తెరువుము, మా మనస్సులు మీరు తెరువమని మీకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇస్తేనే కానీ మేమేమీ పొందలేం. మీరే కనికించం. ప్రభువా, మీ వాక్యమును ధ్యానం మాకు దీవించం. మీ వాక్య పరిచయం చేయడానికి కావలసిన అభిషేకం దయచేయం. మా అంతటి మేము ఏమాత్రం చాలిన వారం కామని ఒప్పుకొనుచున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడవు. కనిగించి చేరవచ్చిన మమ్మల్ని అందరినీ, ఎవరు ఆన్లైన్లో కనెక్ట్ అయినారో అలాంటి వారందరూ కూడా మేము మేలు పొందినట్లు, తృప్తి పొందినట్లుగా మీ వాక్యమును ధ్యానమును మాకు దీవించు. యేసువారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చదివిన ఈ వాక్య భాగంలో మనము ప్రాముఖ్యంగా మనం ఒక శీర్షికను ఇలాగా మనం ఉంచుకోవడం మంచిది అనుకుంటాను. ఏంటి ఆ శీర్షిక, ఆ హెడ్డింగ్ ఏంటి అని అంటే, దైవిక క్రమము లేక నియామకము, డివైన్ ఆర్డర్ అనే ఒక శీర్షిక. మనం ధ్యానం చేసుకోబోయే సంగతులన్నీ కూడా దీని మీదనే కేంద్రీకృతమై ఉంటాయి. మనం ఎరుగుదాం, దేవుడు అల్లరికి కర్తగాడు, ఆయన క్రమమునకు సమాధానకు కర్త అయినాడు. గాడ్ ఈజ్ ది గాడ్ ఆఫ్ ఆర్డర్ అనేది దేవుని వాక్యంలో మనకు పౌలు అపోస్తలుడు అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయము 33వ వచనం, అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునికే కర్త, కానీ అల్లరికి కర్త కాడు. ఇంగ్లీష్లో ఏమనుందో, ఆర్డర్, ఇది గాడ్ ఆఫ్ ఆర్డర్. డూ ఆల్ థింగ్స్ ఆర్డర్లీ. వాడు మన ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు వారు, ఆయన ఈజ్ ది గాడ్ ఆఫ్ ఆర్డర్, క్రమమునకు కర్త. అంతేకాదు, ఏంటి ఆ క్రమం, ఏంటి ఆ నియామకం అనేది మనం సంఘాన్ని గురించి చూస్తే చాలా సంగతులు మనకున్నాయి. కనుకనే సమస్తమును క్రమముగా జరగనీయండి అన్నటువంటి మాట మనకి అలాగా చెప్పినప్పుడు దేవుడు తాను కూడా సమస్తమును క్రమముగా చేసేవాడు. ఇట్ డస్ ఆల్ థింగ్స్ ఇన్ ఆర్డర్లీ వే. ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు సమస్తమును ఆయన జరిగిస్తాడు అనేది మనం చూస్తాం. ఏంటి ఆ క్రమం? రండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా పత్రిక 1వ అధ్యాయం మనం చదివాము ఇందాక 16వ వచనం. మీరు బాగా గమనించాలి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్డర్ చూస్తాం, అదే మీరు గమనించాలి. మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది.
ఏంటి ఆర్డరు చెప్పాలి ఇప్పుడు మీరు. ఆర్డర్ ఏంటి? కాబట్టి మొదట యూదుడు, ఆ తర్వాత గ్రీసు దేశస్థుడు. అటు తర్వాత అక్కడ లేకపోయినా అండ్ ఆల్సో టు ది గ్రీక్ అంటాడు. కాబట్టి దేవుడు యూదులను మొదట పెట్టాడు, ఆ తర్వాత అన్యులను రెండవదిగా పెట్టినట్లుగా మనము చూస్తాం. అన్యులను రెండవదిగా పెట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి డివైన్ ఆర్డర్ ఏంటి అనేది మనం గమనిస్తే, దేవుడు యూదుల్లో మొదట ఉంచాడు, ఆ తర్వాత అన్యులను ఉంచాడు అనేది మనకి ఈ వచనం ద్వారా తేటగా అర్థమవుతూ ఉంది అని. ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి, గ్రహించాలి. అలాగ మన విశ్వాస క్రైస్తవ జీవితానికి అన్వయించుకొని అలాగ జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ ఆర్డరు, ఈ క్రమం, మొదట యూదుడు, ఆ తర్వాత గ్రీసు దేశస్థుడు లేక అన్యుడు అని చెప్దాం ఒక మాట. రోమాపత్రిక 11వ అధ్యాయంలో మనము చదివినటువంటి 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం గమనిస్తే, ఈ క్రమం లేక ఈ నియమం చక్కగా పరిశుద్ధాత్ముడు దైవజనుడు పౌలు నోట వివరించాడు, వ్రాయించి ఉంచాడు అని. 11వ అధ్యాయము మనం చదివాం 17వ వచనం నుండి. అయితే భాగం అంతా చదివాం కాబట్టి ఇవి నేను కొన్ని భాగాలు మరి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. రెండు దయచేసి 21వ వచనం, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒక ఒలివ చెట్టును గూర్చి పౌలు అపొస్తలుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ముందుగా ఈ రోమా పత్రికలో 9, 10, 11 అధ్యాయాలు 3 ఒకే ఒక ప్రాముఖ్యమైన అంశం మీద పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా వ్రాయించినట్లు మనకు అర్థమవుతుంది. ఆ అంశం ఏమిటో కాదు, మనం తీసుకున్నటువంటి అంశమే, హెడ్డింగ్, శీర్షికే డివైన్ ఆర్డర్ అనేది, ఆ దైవిక క్రమం. ఆ దైవిక క్రమంలో మొదట యూదుడు, తర్వాత అన్యుడని చెప్పుకున్నాం. దాని గురించే ఈ 9, 10, 11 అధ్యాయాలలో మాట్లాడుతూ వస్తాడు పౌలు అపొస్తలుడు. మీరు తర్వాత చదవండి, 3 అధ్యాయాలు ఒక్కసారిగా చదవండి, బహుతేటగా మీకు ఆ సంగతి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు 11వ అధ్యాయంలోకి మనం వస్తే, ఒక ఒలివ చెట్టును తీసుకొని అందు ఈ సత్యాన్ని, ఈ క్రమాన్ని విశదపరచడం మనం చూస్తాం. మనం ఆరంభించినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి 3 వచనములు, కాలముల సూచనలు మీరు వేచింపలేరా అన్నాడు. ఆ సూచన ఏమిటి అనేది మనం తర్వాత ముందుకు వస్తూ అంజూరపు చెట్టు కూర్చిన సూచన అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ అంజూరపు చెట్టు సూచనే, కానీ వాస్తవికం ఏమిటి అనే విషయానికి వచ్చినప్పుడు అది ఇశ్రాయేలు లేక యూదా జనాంగము అని చెప్పుకున్నాం. తర్వాత ఆ ఇశ్రాయేలు యూదా జనాంగం, ఈ అంజూరపు చెట్టు యొక్క జననము, దాని ఉత్పత్తి, ఈ సంగతిలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అంటే ఇశ్రాయేల్ యొక్క జననం, ఉత్పత్తి అబ్రహాం దగ్గర నుంచి మనం వచ్చాం. కాబట్టి ఈ ఇశ్రాయేలు ఈ అంచెదినములకు ఒక గొప్ప సూచన అయి ఉన్నారు. సరే, నేను ఆ టైంలోనే చెప్పాను, ఒక అంజూరపు చెట్టే కాదు, ఒలివ చెట్టు, అంతేకాదు ద్రాక్ష చెట్టు, ఈ 3 ప్రాముఖ్యమైన చెట్లు యూదా జనాంగానికి సాదృశ్యంగా మనం చూస్తాం. ఇప్పుడు పౌలు అపొస్తలుడు ఈ చెట్టుని ఎన్నుకున్నాడు. మనము పోయినసారి
ధ్యానం చేసినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఆ సందర్భాల్లో కొన్ని పాఠాలు అంజూరపు చెట్టు ఎలాగా శపించబడిందో, తర్వాత అంజూరపు చెట్టు చిగురించుట, ఈ విషయాన్ని గురించి మనం తలస్తూ ధ్యానం చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు అయిన ఇశ్రాయేలు జనాంగం వారి చరిత్రను ఇంతవరకు మనం చూస్తూ వచ్చాము. దేవుని సంకల్పం అబ్రాహామును బయటికి తీసుకుని వచ్చి ఈ ఇశ్రాయేలు జనాంగం యొక్క జననం, ఉత్పత్తి, ఆ తర్వాత సంగతిని గురించి మనం చూస్తూ వారి చరిత్ర దాదాపు మన క్యాలెండర్ ప్రకారం 1948 సంవత్సరం వరకు గత 7 పాఠాలలో మనం చెప్పుకుంటూ వచ్చాము. అంటే అబ్రహాం దగ్గర నుంచి దావీదు వరకు, దావీదు దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి వరకు, యేసుక్రీస్తు నుంచి ఇప్పటి వరకు, అబ్రహాం దగ్గర నుంచి దావీదు వరకు 2000 సంవత్సరాలు, దావీదు నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు 2000 సంవత్సరాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి నేటి వరకు 2020 సంవత్సరాలు. కాబట్టి ఈ 2020 అక్కడి నుంచి మనం ఏది అబ్రహాం నుంచి దావీదు, దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు నుంచి ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి వరకు అదంతా చరిత్ర. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి అది కూడా ఈరోజు మనకు చూస్తే అది కూడా ఒక చరిత్రగానే ఉంటూ వచ్చింది. కాబట్టి ఇంతవరకు ఆ చరిత్రను గురించే మనం చూస్తూ వచ్చాం. పోయిన పాఠంలో 1945 సంవత్సరం మరి జర్మనీ అడాల్ఫ్ హిట్లర్ తన ముగింపును గూర్చి మనం చెప్పుకున్నాం. యూదుల పట్ల తాను ఎలాగ ప్రవర్తించాడనే విషయం, యూదుల శ్రమల గురించి మనం తలుస్తూ వచ్చాం. అయితే 1948 సంవత్సరంలో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చేసినటువంటి ఒక రెజల్యూషన్, ఒక తీర్మానంలో ఇశ్రాయేలు స్వయం ప్రతిపత్తి గల దేశంగా వారికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం, ఇదంతా మనం ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చాం. ఆ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత గత పాఠం మనం ఎక్కడ ముగించాము, 7వ పాఠం అనేదంటే సంఘము ఈ యూదుల పట్ల దాని వైఖరి ఏమిటి అనే విషయాన్ని మనం ముగింపులో చెప్పుకున్నాం. ఇటు లోకస్తులు, అన్యులు, అంతేకాదు ఇటు చర్చ్ అని పిలువబడిన ప్రారంభ దినాల రోమన్ కథోలిక్ చర్చ్, ఆ తర్వాత ప్రొటెస్టెంట్ చర్చ్ అనేది ఒకటి తేబడింది. అదే ఇప్పుడు ఈ కాలంలో ప్రొటెస్టెంట్ చర్చ్ అని మనం అంటాం. అంటే రిఫార్మర్స్ అని చెప్పుకున్నాం, మార్టిన్ లూథర్ గారిని కూడా జ్ఞాపం చేసుకున్నాం. అలాంటి వారు కాలంలో కూడా ఈ యూదా జనాంగం ఎంతటి భయంకరమైన శ్రమలకు, హింసలకు గురైనారు అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. అందుకని సంఘము, ఈ ప్రొటెస్టెంట్ సంఘం అనేవారు కూడాను యూదులకు ఇంత గర్భశత్రువులా, ఇశ్రాయేలీలకు ఇంత గర్భశత్రువులా, అంతటి విరోధమైన భావంతో వారి పట్ల వారు జీవించడమా? ఆ సందర్భాలు నేను జ్ఞాపం చేసేటప్పుడు మార్టిన్ లూథర్ గారిని గూర్చి ఆయన చేసిన ప్రసంగాల్లో లేక అచ్చువేయించినటువంటి వాంగ్మయంలో ఒక పత్రిక నేను మీకు జ్ఞాపం చేశాను. ఆ సంగతులు నేను వినిపించాను. యూదుల పట్ల ప్రొటెస్టెంట్ సంఘం ఎలాగా బిహేవ్ చేయాలని అది ఆధారం చేసుకొని ఈ జర్మన్ డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ ఏమన్నాడు అంటే, నేను దేవుని చిత్త ప్రకారమే సమస్తం చేస్తున్నాను, మార్టిన్ లూథర్ గారు చెప్పాడు ఈ ప్రకారం నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి నేను దేవుని ఇష్టమే జరిగిస్తున్నాను అని చెప్పడమే కాదు, అలాగా చేశాడు. అంటే దేవుని ఇష్టాన్ని చేశాడని కాదు నేను చెప్పడం, యూదుల పట్ల తాను అజ్ఞానంగా ప్రవర్తించాడు. ఎందుకంటే ఇలాంటి అంటే ది 4 ఫాదర్స్ ఆఫ్ ది చర్చ్, సంఘం యొక్క పూర్వీకులైన తండ్రుల వంటి వారు
వారి తీరు కూడా, వారి ప్రవర్తన కూడా యూదుల పట్ల దైవ క్రమమును, దేవుడు నియమించిన అపాయింటెడ్ ఆర్డర్, డివైన్ ఆర్డర్ అనే దాన్ని బట్టి లేకుండా పోయింది. అది చాలా దురదృష్టకరమైన విషయం. అందుకనే నేను ఈ సాయంకాలం డివైన్ ఆర్డర్ అనే అంశము మీకు సులభంగా అర్థం కావడానికే ఆ అంశం అని పెట్టి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మన రోమా 1వ అధ్యాయము 16వ వచనంలో మొదటి యూదునికి, తర్వాత అన్యునికి, ఆ తర్వాత రోమాపత్రిక 11వ అధ్యాయం మనం వచ్చినప్పుడు ఆ దైవిక నియమం క్రమం విశదపరచబడింది అని నేను చెప్పేటప్పుడు ఇక్కడ మీరు ఈ 2 ప్రాముఖ్యమైన మాటలు, ఒకటి స్వాభావికమైన ఒలీవ చెట్టు, రెండవది అడవి ఒలీవ చెట్టు. ఈ 2 పదాలు ఈ భాగంలో మనము చదివాం. 21, 24 వచనాలు. ఇప్పుడు 24 వచనం చూడండి. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడ్డావు, స్వభావ విరుద్ధంగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడ్డావు. ఈ పదం కూడా గుర్తుపెట్టుకుందాం. మంచి ఒలీవ చెట్టు, అడవి ఒలీవ చెట్టు. కాబట్టి ఏంటి మంచి ఒలీవ చెట్టు అని అంటే అది యూదులకు సాదృశ్యం. ఆ తర్వాత అడవి ఒలీవ చెట్టు అదేమిటి అని అంటే అది అన్యులకు సాదృశ్యం. కనుక ఇక్కడ రోమా 1వ అధ్యాయం 16వ వచనం ఈ చెట్లలో మనకు సాదృశ్య రీతిగా బయలుపరచబడతా ఉంది అని. కానీ మొదటి యూదునికి అన్నప్పుడు మంచి ఒలీవ చెట్టు, రెండవది అన్యునికి అన్నప్పుడు అడవి ఒలీవ చెట్టు అది. అయితే ఇప్పుడు ఏం జరిగింది? సరే, నేను ఇంకొక సందర్భం కూడా మీకు జ్ఞాపం చేసిన తర్వాత దీని గురించి కొంత వివరణ మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం మరొక సాదృశ్యం నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఇక్కడ రండి, 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును అని. ఇక్కడ కూడా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే అవి ఇంకొక దొడ్డి. ఇక్కడ 2 దొడ్లను మనము చూస్తాం. 2 దొడ్లను మనం చూస్తాం. ఏమిటి 2 దొడ్లు? ఒక దొడ్డి గొర్రెలు, ది షీప్ ఆఫ్ 1 fold. అయితే యేసయ్య అంటాడు, లేదు, నాకు ఇంకా ఒక దొడ్డి గొర్రెలు కూడా ఉన్నాయి, నేను వాటిని కూడా తోడుకొని రావాలి అన్నాడు. ఇప్పుడు 3 మాటలు క్రమంగా చెబుతాను. రోమా 1:16లో యూదుడు అన్యుడు, రోమా 11వ అధ్యాయంలో మంచి ఒలీవ చెట్టు, అడవి ఒలీవ చెట్టు, యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఈ దొడ్డివి కాని వేరు దొడ్డి. ఈ దొడ్డివి అన్నప్పుడు యూదా జనాంగం, వేరు దొడ్డి అన్నప్పుడు అన్య జనాంగం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది ఈ పిక్చర్. ఇది దేవుని యొక్క నియమం, డివైన్ అపాయింట్మెంట్. సరే, ఈ దైవికమైన ఈ క్రమాన్ని గురించి మనం ఇలాగా చెప్పుకున్న తర్వాత ఆ మొదటి యూదుడు ఆ మంచి ఒలీవ చెట్టు లేక అంజూరపు చెట్టు లేకపోతే ఆ మొదటి దొడ్డి ఆ గొర్రెలు, ఆ యూదులు, వారి పరిస్థితి ఏమైంది అనే విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు మొదటి యూదునికి అని చెప్పబడితే ఈ 11వ అధ్యాయము రోమా పత్రికలో దయచేసి రండి. రోమా పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము రోమా పత్రిక
ఒక పదం చాలా ప్రాముఖ్యంగా, రెండు పదాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. 17వ వచనం, కొమ్మలలో కొన్ని విరిచివేయబడి. ఏ చెట్టు కొమ్మల్లో కొన్ని విరిచివేయబడ్డాయండి? మంచి ఒలీవ చెట్టు కొమ్మలలో కొన్ని విరిచివేయబడ్డాయి. అంటే మంచి ఒలీవ చెట్టు యూదా జనాంగానికి సాదృశ్యమైతే, ఆ యూదా జనాంగమైన ఆ మంచి ఒలీవ చెట్టు కొమ్మలు విరిచివేయబడ్డాయి. అంజూరపు చెట్టు కొమ్మలు విరిచివేయబడ్డాయి. లేదా ఒక రీతిగా మనం చూస్తే అది శపించబడిందిగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ ప్రాముఖ్యమైన తలంపు ఈ భాగంలో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు రెండవది గమనించండి దయచేసి. 17వ వచనం, అడవి ఒలీవ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఉన్నావు. వాటి మధ్యన నీవు అంటుకట్ట. అడవి ఒలీవ చెట్టు కొమ్మ అంటే వీళ్ళు ఎవరండి? వీళ్ళు యూదులు అనే విషయం క్షమించండి, అన్యులు. అడవి ఒలీవ చెట్టు అంటే ఇశ్రాయేల్ జనాంగానికి ఏం జరిగింది? ఆ అంజూరపు చెట్టు సూచనైన ఇశ్రాయేల్ ప్రజలు, ఈ ఒలీవ చెట్టు సూచనైన ఇశ్రాయేల్ ప్రజలు, వారికి ఏం జరిగింది అనంటే వారు విరిచివేయబడ్డారు. ఆ చెట్టు నష్టపడింది, అది శపించబడింది, అది ఎండిపోయింది. అది దాని పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో ఆ కాలం నుంచి ఏమైంది అంటే అడవి ఒలీవ చెట్టు కొమ్మలు తీసుకొని రాబడి అందులో అంటుకట్టబడ్డాయి. అంటే అన్య జనాంగం. చూశారండి ఇప్పుడు ఏది మొదట? యూదుడు మొదట. ఇక్కడ మళ్ళీ నేను ఒక మాట చెప్పాలి. సారవంతమైన దాని వేరులో ఈ భాగంలో ఈ 3 మాటలు చదువుతుంది, గుర్తుపెట్టుకుందాం. 2 ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు 3వ చెప్పబోతున్నాను. వాస్తవంగా ఇది మొదటిది. యూదులు అనేది ఒకటి చెప్పుకున్నాం, విరిచివేయబడిన కొమ్మలు. తర్వాత అడవి ఒలీవ కొమ్మలు తీసుకొచ్చి నాటబడిన కొమ్మలు అని చెప్పుకున్నాం. ఆ కొమ్మలు విరిచివేయబడితే ఈ కొమ్మలు నాటబడ్డాయి, అంటుకట్టబడ్డాయి. అయితే ఇవన్నీ ఎక్కడున్నాయి అనే విషయానికి మనం వచ్చినప్పుడు సారవంతమైన వేరులో ఉన్నాయి. దేవుని వాక్యంలో వేరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. దావీదు వేరు చిగురు, యెషై మొద్దు నుంచి చిగురు పుట్టును వస్తాయి. తర్వాత మన భాగంలో ఈ సాయంకాలం ధ్యానంలో యెషై దావీదు వస్తారు. కాబట్టి అక్కడ నుంచి ఒక వేరు పుట్టింది. ఆ వేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ వేరు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ముందు ఎవరున్నారు అని అంటే యూదులు ఉన్నారు ముందు. రెండవది ఎవరున్నారంటే అన్యులు ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి, మీరు అర్థం చేసుకోవాలంటే. కాబట్టి మన ముఖ్యమైన అంశం దైవ క్రమం, దైవికమైన నియామక క్రమం. ఆ క్రమంలో నేను ముందు 3 సంగతులు చెప్పేసాను ఆల్రెడీ. యూదుడు, అన్యుడు, మంచి ఒలీవ చెట్టు, అడవి ఒలీవ చెట్టు, ఈ దొడ్డి గొర్రెలు, ఈ దొడ్డివి కాని వేరు దొడ్డి గొర్రెలు. ఇట్లా చెప్పుకుంటూ వచ్చాక ఇవేమో విరిచివేయబడ్డాయి, అవేమో అంటుకట్టబడ్డాయి. ఏ విరిచివేయబడ్డాయండి? యూదా జనాంగం విరిచివేయబడ్డారు. ఎక్కడి నుంచి విరిచివేయబడ్డారు? ఆ చెట్టులోంచి విరిచివేయబడ్డారు. మరొక రీతిగా చెబితే స్వాభావికమైన ఒలీవ చెట్టు అంటే ఆ మంచి ఒలీవ చెట్టు వేరులో నుంచి వేరైపోయారు. ఆ వేరు క్రీస్తు అని నేను మీకు చెప్పాను. దాంట్లో నుంచి వారు వేరైపోయినారు. అయితే అక్కడికి ఎవరు తేబడ్డారు అని అంటే ఆ కొమ్మల స్థానంలో అన్యులు తేబడి అంటుకట్టబడిన వారే ఆ వేరులో వారు పాలు పొందుతున్నారు. ఇది ఈరోజు జరిగినటువంటి పరిస్థితి అని అంటే ఇప్పుడు మనం క్రిందకు వెళ్దాం. పౌలు దీని గురించి ఏమంటాడు? ఒక పదం వాడాడు. 25వ వచనం రండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలిసి కొనగోరుచున్నాను. అదేమనగా
అన్యజనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఈ మర్మము అనే మాట దయచేసి గమనించండి. ఇది మర్మమట. ఈ మర్మం ఏమిటి అని అంటే, వారికి గుడ్డితనం కలిగింది, కఠినమైన మనసు కలిగింది. అయితే వారికి కలిగిన ఈ కఠిన మనసు, ఈ గుడ్డితనం, వారు విరిచివేయబడి వేరే ఈ కాలంలో అన్ని జనుల ప్రవేశం. ఆ విషయం ముందు చెప్పుకున్నటువంటి ఆ మాటలు మనకు తేడా. వారేమో విరిచివేయబడ్డారు, వీరేమో అంటుకట్టబడ్డారు. ఇది మనకు తేడా. ఇది మర్మము అన్నమాట. ఇది మర్మము. అలాగే గొర్రెల విషయానికి మనం వెళ్ళినా కూడా మనకు తేటగా యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో అర్థమవుతుంది. ఆ గొర్రెలు చెదిరిపోయినాయట. ఆ గొర్రెలు చెదిరిపోయినాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో తన దగ్గరకు వచ్చిన గొర్రెల సమూహం చూసినప్పుడు చెదిరిన గొర్రెలుగా వారిని గూర్చి వర్ణించడం మనం చూస్తాం. అయితే ఈ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తర్వాత ఆయన ప్రజలైనటు వారు, సేవకులైన వారు ఏం చేశారు అని అంటే, వేరుదొడ్డి గొర్రెలను వెతుకొచ్చారు. వేరుదొడ్డి గొర్రెలు అవే అన్యులు అని. ఇప్పుడు నేను ఈ భాగం మనం ముగింపులోకి వెళ్ళిపోతున్నాము. మీకు ఈ విషయం ఇప్పుడు తేటగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ దినంలో సంఘం ఎవరు? మీరు బిగ్గరగా చెప్పండి. ఒకవేళ ఆన్లైన్లో ఉన్నవారు కూడా మీ అంతకు మీరు చెప్పుకోండి. ఈ దినాలలో సంఘం ఎవరు చెప్పండి, త్వరగా చూద్దాం. ఎవరు ఏంటి? నిజమే, ఎవరు అని అడిగారు. రక్తం ఇచ్చి కొనబడిన వారు, అది కాదు నేను అడిగేది. మనం ధ్యానం చేసుకుంటున్న ఈ తలంపుల వెలుగులో అన్ని జనులు, యోధులు ఇద్దరు ఉన్నారు. మంచిదే, కరెక్ట్ ఆన్సర్ అది. అన్ని జనులు సగం ఆన్సర్, అన్ని జనులు యూదులు అనేది కరెక్ట్ ఆన్సర్, ఫుల్ ఆన్సర్. ఎందుకు అని అంటే, మొదటి యూదులు లేకుండా సంఘం లేదు. ఆ తర్వాత అన్యులు వచ్చేరారు ఇందులో. కాబట్టి ది వెరీ ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్ was done with the Jewish people, with the people who are born again from the Jewish background. యూదా జనాంగం యొక్క వెనకడి చరిత్ర నుంచి రక్షణ పొందిన వారు, అట్టివారితో సంఘం ఆరంభమైంది. అది వారు ముందు. ఆ తర్వాత ఎవరు వచ్చారంట చెప్పండి? అన్యులు వచ్చారు. మీకు బాగా అర్థం కావడానికి ఇప్పుడు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయానికి వెళ్ళాలి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో వారు మేడగదిలో కూర్చొని ఉన్నప్పుడండి, ప్రభు మాట మేరకు ఎవరున్నారు అక్కడ? అందరూ యూదులే. ఆ తర్వాత 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు అపొస్తలుల కార్యంలో పరిశుద్ధాత్మదేవుడు వారి మీద కుమ్మరించబడినప్పుడు పౌలు చెప్పినట్లు 1వ కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనంలో వారందరూ ఒక్క ఆత్మ యందు, 13వ వచనం కూడా, ఒక్క ఆత్మ యందు ఒక శరీరంలోనికి బాప్తిసం పొందారట. ఆత్మ బాప్తిసం అది. కాబట్టి ఆ ఒక్క శరీరం ఫస్ట్ ఎవరు అని అంటే చెప్పండి, ఎవరు? అందరూ చెప్పండి, ఎవరు? యూదులు. కాబట్టి సంఘం యూదా ప్రజలతోనే ఆరంభమైంది. పౌలుకు ఆ సంగతి చాలా బాగా అర్థమైంది ప్రత్యక్షత వలన. అందుకే మొదటి యూదునికి అని అన్నాడు. కాబట్టి ఈరోజు సంఘం అని చెప్పుకుంటే చాలాసార్లు తొందరపడుతున్నాం మనం. యూదులు లేరు, ఇశ్రాయేలు లేరు అనుకుంటాం. కాదు, అసలు ప్రారంభం ఆ యూదా జనాంగం నుంచి రక్షించబడిన వారితోనే సంఘం ప్రారంభమైంది. ఆ తర్వాత అన్యులు చేరారు. ఇప్పుడు 2వ అధ్యాయంలోనే వారు ఆత్మతో నింపబడి వారు భాషలు మాట్లాడుతుంటే అక్కడికి వచ్చారు చాలామంది అన్ని జనాంగముల వారు. మనం పరిశుద్ధాత్మ గురించి 2వ అధ్యాయం పరిశుద్ధాత్మని గురించి మనం ధ్యానం చేసాం కొన్ని వారాలు, కొన్ని నెలలు. అప్పుడు మీకు ఆ విషయాలు చెప్పారు. అప్పుడు వారందరూ ఆశ్చర్యపడి వీరేంటి
అంటే వారు ఆయా ప్రాంతాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారని జనాంగంలో వీరు మన భాషల్లో మాట్లాడుతున్నారేంటి అని వారు ఆశ్చర్యపడ్డారు. పేతురు అపొస్తలులు ఆ దినాన యేసు ప్రభువునికి శిలువ మరణ భూస్థాపన పునరుత్థానం గురించి ప్రకటించాడు. ఆయన ఎప్పుడైతే ప్రకటించారో అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినం ఇంచుమించు 3,000 మంది, వీళ్ళల్లో అన్యులు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత 8వ అధ్యాయంలో సమరయులు, ఆ తర్వాత 10వ అధ్యాయంలో కొన్ని అన్యులు, ఆ తర్వాత 8వ అధ్యాయంలో గ్రీకేయులు, అన్యులు. వీళ్ళందరూ అన్యులే. కాబట్టి వీరందరూ కూడా ఆ ఒక్క శరీరమైన సంఘంలో ఒక ఆత్మ ద్వారా ఇలాగ బాప్తిసం పొందారో మనకు తేటగా ఉంది. ఇది దైవక్రమం. మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి. అయితే భక్తులు అంటే వాళ్ళని తప్పుపట్టడం అనేది కాదు, కానీ మనమెంత ధన్యులమో అని చెప్పడానికి నేను ఆ మాట వాడుతున్నాను. పోయిన పాఠంలో మనం ముగించేటప్పుడు నేను మార్టిన్ లూథర్ గారంటే చాలా గొప్ప దైవజనుడు, రిఫార్మర్ అనే పేరుంది. కానీ ఆయనకు మరొక బిరుదును గురించి నేను మీకు చెప్పా. ఏం బిరుదు? ఆ బిరుదు గుర్తుందా మీకు? గుర్తుండాలి. ఏం బిరుదు? రిఫార్మర్ అనే బిరుదు ఆయనకు ఉంది. అయితే ఇంకొక బిరుదు పెట్టారు, గుర్తులేదా మీకు? థియాలజియన్ ఆఫ్ హోలోకాస్ట్. అంటే మారణ హోమం యొక్క తత్వవేత్త అయినాడు ఆయన. మారణ హోమం దానికి కారణమైనాడండి ఈయన. రోమా సంఘాన్ని ఎదిరించి క్రియల మూలంగా కాదు, విశ్వాసధారని నీతిమంతం తీర్చబడతాడని చెప్పిన ఈ మనిషి, ఈ దైవజనుడు వేల మంది యూదులు నాశనం కావడానికి ఈయన కారణమైనాడు. అందుకే ఆ మాట నేను చెప్పా, థియాలజియన్ ఆఫ్ హోలోకాస్ట్, మారణ హోమం యొక్క తత్వవేత్త అయినాడు. అట్లా బిరుదు పెట్టారు ఆయనకు. పొరపడ్డాడు. అదేంటి యూదులు మరి, అరే వీరితోనే కదా సంఘం ప్రారంభమైంది, వీరు కదా విశ్వాసానికి వచ్చి చెప్పింది, ఆ విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుందని పేతురు చెప్పలేదా? యోహాన్ చెప్పలేదా? మిగిలిన అపొస్తలులు చెప్పలేదా? మరి అలాంటి వారందరి ద్వారా చెప్పడమే కాదు, వారు జీవితం అనుభవం అది, వారు సంఘంలో చేర్చబడ్డారు. మొట్టమొదటి సంఘం యొక్క పునాది వారే. అయితే అలాంటివన్నీ కాదని అటు వారి హింసకు, నాశనానికి, అనేకులు మరణ హోమం కావడానికి కారకుడయ్యాడే మార్టిన్ లూథర్ గారు. ఇదేంటిది? అయితే ఈ దినాలలో ఈ సంగతి మనకు అర్థమవుతుంది. అంటే మన తీరు, మన తీరు అంటే ఇక్కడ కూర్చున్న మనమే కాదు, యూనివర్సల్గా, సార్వత్రికంగా సంఘం యొక్క తలంపు, సంఘం యొక్క గ్రహింపు, యూదా జనాంగ విషయంలో సంఘం యొక్క వైఖరి, తీరు యూదా జనాంగ విషయంలో మారాలి. అందుకని దైవ నియమం, క్రమం అనే అంశం కింద ఈ మాటలు నేను మీతో పంచుకోవచ్చున్నాను. ఇప్పుడు 11వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రికలో రండి దయచేసి 28వ వచనం, 29వ వచనం అందరం కలిసి చదువుదామని నేను మీకు చెప్పాను. వాటి ప్రాముఖ్యత ఉంది, అందుకే కలిసి చదువుదామని చెప్పాను మీకు. 28, 29 వచనాలు. ఎందుకు ఆ భక్తులందరూ అలాగ చేశారు అంటే ఒక కారణం ఇక్కడ కనపడుతుంది, కానీ అది కారణం కాదు, అది అపార్థం చేసుకోవడం వల్లనే. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు, కానీ అంతవరకే విన్నారు. వారు శత్రువులు. ఏమి శత్రువులు? వారు సంఘానికి శత్రువులు, సువార్తకు శత్రువులు, క్రీస్తుకు శత్రువులు. క్రీస్తులు సిలువేసిన పనికి మాలిన వారు. వారి సొంత జీవితాల మీదకి శాపము రప్పించుకునేంతగా వారు ప్రభువైన క్రీస్తుని సిలువ వేయడానికి వెనక తేయలేదు. కాబట్టి వీరు శత్రువులని ఆదికాలపు సంఘం, ఆ నాయకులు చాలామంది యూదులను శత్రువులుగానే చూచి వారి మరణ హోమానికి కారణమైనారు. వీరి ప్రసంగాలు, వీరి రచయితలు
అందుకు కారణమైనారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అయితే తర్వాత ఏమంటాడు 28వ వచనం 2వ భాగంలో, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ఎవరై ఉన్నారట. మరి దీని సంగతి మర్చిపోయినారు ఎందుకు? ఏర్పాటు విషయమైతే పితరులు బట్టి మీకేమైనారు? వీరు సంఘానికి యూదులు ప్రియులు. దే ఆర్ బిలవ్డ్ ఆఫ్ ది చర్చ్, బిలవ్డ్ ఆఫ్ ది బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందలి విశ్వాసులకు యూదులు ప్రియులు. తర్వాత వచనం 29, ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. ఆ మాట దయచేసి గమనించండి. ఇక్కడ 2 పదాలు మీరు గమనించాలి. కృపావరములు విషయంలోనూ పిలుపు విషయంలోనూ. ఎవరి పిలుపు? ఈ పిలుపు ఎవరికి పిలుపు ఇది? ఏమా నాకు వినపడంలే. ఎవరికి? ఇది యూదులకు పిలుపు. అవును, కరెక్ట్. కాబట్టి గిఫ్ట్స్ అండ్ కాలింగ్ అండ్ గిఫ్ట్స్, పిలుపు కృపావరాలు అనే 2 పదాలు. దేవుడు ఎవరిని పిలిచాడు? బిఫోర్ ఈ కాల్డ్ ది చర్చ్. చర్చ్ సంఘం అంటే అర్థం ఏంటంటే ఈక్లీషియా గ్రీక్లో అంటే కాల్డ్ అవుట్ పీపుల్, వారు వెలపటికి పిలువబడిన వారు. అవును, కరెక్టే. అయితే ఇంతకంటే ముందు దేవుడు ఎవరిని పిలిచాడు? దేవుడు అబ్రహాముని పిలిచాడు. మనం ధ్యానం చేశాం కదా అబ్రహాముని గురించి. దేవుడు అబ్రహాముని పిలిచాడు, రా నువ్వు అక్కడి నుంచి. పిలుపునకు లోబడి ఎక్కడికి వెళ్ళవల్లో తెలియకి అబ్రహాము కల్దీయుల దేశం నుంచి బయలుదేరి వచ్చేసాడు. కాబట్టి దేవుడు మొట్టమొదటి పిలిచింది ఎవరిని? యూదులను. అంతేకాదు యేసయ్య కూడా మొట్టమొదటి పిలిచింది ఎవరిని? శిష్యుల్ని ఎవరి దగ్గర పొమ్మని చెప్పాడు? నశించిన గొర్రెలెత్తుకే పొమ్మన్నాడు. అన్య జనాంగాల్లోనికి వెళ్ళొద్దు అని అన్నాడు. చూడండి దేవుని నియామకం ఎట్టుందో, డివైన్ ఆర్డర్ ఎలాగుందో. మరి యేసయ్యని తప్పులు పడదావా? ఏ భక్తుడు యేసయ్యని తప్పులు పడతాడు? లేదు, క్వశ్చనే లేదు. కాబట్టి పిలుపు, ఏర్పాటు, పిలుపు, గిఫ్ట్స్. పై వచనంలో ఏర్పాటు అని మనం చూసాం. దేవుడు ముందు ఏర్పాటు చేసుకుంది యూదులను. దేవుడు మొదట పిలిచింది యూదులను. దేవుడు కృపావరాలు ఇచ్చింది ఎవరికి? యూదులకు ఇచ్చాడు. అటు పాత నిబంధనలు అయితేనేమి, ఇటు క్రొత్త నిబంధనలు అయితేనేమి, క్రొత్త నిబంధన ఆరంభం అయితేనేమి. అందుకని ఇప్పుడు మీకు ఒక వచనం చూపించడం అవసరం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం రండి దయచేసి. రోమా పత్రిక 9వ అధ్యాయం చూడండి. ఏంటో ఆ గిఫ్ట్స్ అన్నీ, ఆ ఈవులన్నీ ఏంటో చూడండి. 4వ వచనం, వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వం వీరిదంట. 1 మహిమయు వీరిది. 2 నిబంధనలు వీరి. 3 ధర్మశాస్త్రం వీరిది. 4 ప్రధానమును అక్షరాచారం వీరివి. 5 వాగ్దానములు వీరివి. క్రీస్తు వీరివాడు. 7 కావాలంటే మీరు అండర్లైన్ చేసుకోండి ఆ మాటలని. ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకోండి. అంతా ఒకే అండర్లైన్ చేయకండి, ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకుంటే 7. మళ్ళీ నేను చదువుతున్నాను ఆ 7. దత్తపుత్రత్వం, 2 మహిమ, 3 నిబంధనలు, 4 ధర్మశాస్త్రం, 5 ప్రధానమును అక్షరాచారాలు, 6 వాగ్దానములు, 7 క్రీస్తు. ఎవరి వాడండి? వారివాడు. క్రీస్తు వీరిలో పుట్టాడు, క్రీస్తు వానివాడు. అయితే ఈరోజు మనం ఏమంటున్నాం చెప్పండి? మన క్రీస్తుని బట్టి అని అంటున్నాం. అవును, మొదట యూదుని వాడు, ఆ తర్వాతే అన్యుని వాడు, గ్రీసు దేశని వాడు. ఇది దైవ నియమం, దైవక్రమం. ఎంత చక్కగానో దేవుని వాక్యంలో విశదపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ సంగతులు దేవుడు మనకు బయలుపరచ ఆయన ఇష్టపడ్డాడు. ఇవి మనం జాగ్రత్తగా గ్రహించడం, మన హృదయంలో ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం.
దేవుడు క్రమమును కర్తే, అల్లరికి కర్త కాడు. కానీ దేవుడు మార్పు చెందడు. మనం ధ్యానం చేస్తూ వచ్చిన సందర్భమే పాత దినాలకు వెళ్ళి ఒక మాట చెబుతాను. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఏ నిబంధన? నిత్య నిబంధన. అందులో వచ్చి మనం పాట పాడుతూ వచ్చాం. ఒక పాట ఏమని? నా నిబంధన నేను మార్చదనా. అది ఎంతవరకు ఉంటుందంటే భూమి ఆకాశములు పగలు రాత్రులంత వరకు నేను మార్చను అని ప్రభువైన దేవుడు చెప్పాడు. పాడతాం కదా మనం, మనం ధ్యానం చేశాం కదా. అందుకనే దేవుడు తన నోటి నుంచి బయలుదేరిన వాక్కు విషయంలో తాను రిపెంట్ అయ్యేవాడు కాదు, సంతాపపడు. తన ఏర్పాటు విషయంలో దేవుడు సంతాపపడు, తన పిలుపు విషయంలో దేవుడు సంతాపపడు, తాను వారికి కృపావరములు ఇచ్చాడు అందు విషయంలో దేవుడు సంతాపపడు. అయ్యో ఈ పనికి వాళ్ళు యూదులు నేనెందుకు ఏర్పాటు చేసుకున్నాను, ముందు ఈ పనికి వాళ్ళు యూదులు నేనెందుకు పిలిచాను, లేకపోతే ఈ యూదులకు నేనెందుకు కృపావరాలు ఇచ్చాను. దేవుడు సంతాపపడడు. ఎందుకు అనంటే వారి విషయమై దేవుడు సెలవిచ్చింది ఖచ్చితంగా ఆయన నెరవేర్చబోతున్నాడు కాబట్టి 1000 తరముల వరకు నిలబడుతుంది అన్నమాట. కనుకనే ఇప్పుడు ఈ దైవ క్రమం ఏంటో మనము తెలుసుకున్నాం. 11వ అధ్యాయము రోమాపత్రిక 28, 29 వచనాలలో. అయితే ఈ దైవ క్రమాన్ని చాలామంది నేను చెప్పిన ప్రకారం భక్తులు ప్రారంభ దినాలలో అర్థం చేసుకోకనో, అర్థం చేసుకున్నా కూడా పగను బట్టియో అసూయను బట్టియో, లేకపోతే ఆ భక్తులు అనుకున్న ప్రకారం యూదులు స్పందించకపోవడాన్ని బట్టో వారి మీద పగబూనారు, దైవక్రమాన్ని అతిక్రమించారు, అల్లరి చేశారు, మారణ హోమం చేశారు. చాలా ఘోరమైన విషయం. సరే, ఇప్పుడు ఈ 2 ముఖ్యమైన సంగతులు ధ్యానం చేసి వస్తున్నాం. మొదట, తర్వాత యూదుడు, అన్యుడు. ఇది నేను చెప్తూ ఉంటుండగా మీకు నేను ఈ మాట జ్ఞాపం చేయాలి. ఏదో ఒక వ్యక్తి, 2 వ్యక్తులే కాదు. ప్రారంభ దినాల్లో సంఘం, నేను పోయిన పాఠంలో చెప్పాను, చర్చ్ వాజ్ ది వెరీ అడమెంట్ and the powerful enemy of the Jews in the past అని చెప్పాలి. ఈవెన్ టుడే ఆల్సో. బట్ అయితే సంఘము చాలా ద్వేషంతో కూడిన కఠినమైన గర్భశత్రువుగా ఆ యూదా జనాంగానికి ఉంటూ వచ్చిన సందర్భాలు నేను మీకు జ్ఞాపం చేశాను. నేను ఒక నావెల్ చూస్తే, నవల చరిత్రకారు, నవల రచయిత తాను ఒక సందర్భంలో ఒక నవలలో ఏం రాశాడు అని అంటే, ఈ యూదులకు ఈ అన్యులకు మధ్య ఒక అగాధం ఉంది. ఈ అగాధం అనేది ఎప్పుడును కూడా పూడ్చబడదు, కలపబడదు అని. ది అన్బ్రిడ్జబుల్ గల్ఫ్. ఇతను ఒక ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు యుఎస్ఏలో. అతను అన్యులైన మీకును యూదులైన మాకును ఎన్నడూ కలపబడని ఒక అగాధం ఉంది, ఇక ఇది కలపబడదు అని అన్నాడు. అందుకే నేను చెప్తా, ఈవెన్ ది అంటే తెలివిగల వారమని చెప్పుకునేటటువంటి వారు కూడా దైవ క్రమాన్ని అర్థం చేసుకోకుండా, దైవ తలంపులను ప్రణాళికలను అర్థం చేసుకోకుండా ఇలాగ మాట్లాడిన మాటలు అనేకములు అవి చాలామంది మీద దుష్ప్రభావము చూపడం ద్వారా
ఆత్మీయంగా అనేకులను నష్టపడ్డారు, నష్టపరిచారు. అందుకెందుకు ఆ మనిషి జ్ఞాపకం వచ్చాడు కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాడు ఒక పిహెచ్డి డాక్టర్, ప్రొఫెసర్, ఒక నవల రచయిత, చికాగోలో పుట్టాడు. చికాగోకి పోయింటే నేను 3-4 సార్లు. అలాంటి వ్యక్తి ఈ మాటలు అనడం చూస్తే తనకి ఎంతమాత్రం దైవికమైన క్రమం, దైవ ప్రణాళికలు, దైవ ఉద్దేశాలు అర్థం చేసుకోగలుగుతున్నాడు అని. తన పేరు మారిస్ శామ్యుయల్స్. పేరు కూడా మళ్ళీ బైబిల్లో పేరే శామ్యుయల్. కానీ ప్రయోజనం ఏమిటి? అయితే ఇప్పుడు మనకు తేటగా అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అని అంటే, ప్రభువైన దేవుడు ఈ బ్రిడ్జిల ఆదిలోనే తన ప్రణాళికలో కలిపాడు, ఉద్దేశించాడు. ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం ఎట్లా దేవుడు కలిపాడు అనేటువంటి విషయం, ఎట్లా కలిపాడు అనే విషయం. అందుకనే నేను మీకు ప్రాముఖ్యమైన పాత నిబంధనలో ఒక భాగానికి వెళ్ళకముందు ఈ మాట చెప్పాలని కోరుతున్నాను. ఏమిటి ఆ మాట అంటే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ సంవత్సరం ఆయన ప్రధాన యాజకుడు అయినందున ఆయన చెప్పిన ఒక మాట రండి దయచేసి 51 అయిన తర్వాత ఇప్పుడు 52వ వచనం. ఆయన చెప్పాడు కైపని. ఆయన ఏమని చెప్పాడు? కైపనే కదండి, అంతటా కైపనేనా? కైపనే. ఇప్పుడు 52 యేసు ఆ జనం కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుకు చావునై ఉన్నాడట. బాగా గమనించండి ఆ వచనం. ఈ వచనాన్ని మీరు విభాగిస్తారా నేను అడుగుతున్నాను. గట్టిగా మీరు మాట్లాడాలండి. 52వ వచనం. యేసు ఆ జనం కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లల కొరకును ఏకముగా చావునైనాడు. దాన్ని విభజించండి చూద్దాం ఏంటో. ఆ జనం ఒకటి, చెదిరిపోయిన దేవుని పిల్లలు. ఆ జనం ఎవరు? ఎవరమ్మా? యూదులు. దేవుని పిల్లలు ఎవరు? చెదిరిపోయిన వారు అన్యులు. అంటే దేవుని భవిష్యత్ జ్ఞానం. అందుకే పౌలు అపోస్తలుడు రోమాపత్రిక 11వ అధ్యాయం ముగించేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గొప్పది, మనుషులకు ఏమాత్రం అర్థమైంది. కాబట్టి ఈ కైప ప్రత్యక్ష బయలుపరుపు ద్వారా ఈ మాట చెప్పాడు. ప్రధాన యాజకుడు కాబట్టి దేవుడు ఆ బయలుపరుపు తనకి ఇచ్చినట్టుగా ఉన్నాడు. ఏంది మీరు చేసే పని? అది తప్పు కాదు. ఈయన మన జన్మ కొరకు మాత్రమే చెదిరిపోయిన వారందరినీ సమకూర్చుటకు ఆయన ఏం కావాలి? చావనైనా. ఇప్పుడు ఈ సందర్భం ఆదికాండం 49వ అధ్యాయంలోనే మనం చూస్తాం. మనం ఆదికాండం అంతా ధ్యానం చేశాం. ఆదికాండం 49వ అధ్యాయం. అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి యూదా గోత్రంలో నుంచి వచ్చిన ఆయనకు ఒక పేరు పెట్టారు. ఆ పేరు అర్థము మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. మీకెవరికైనా గుర్తుంటే మీరు చెప్పచ్చు. 49వ అధ్యాయం 10వ వచనం. 49వ అధ్యాయం 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి రాజదండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యందురు. ఏం పేరు అంటే షిలోహు. ఆ యూదాలో నుంచి వచ్చేటటువంటి ఆయనకు పేరు షిలోహు. షిలోహు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏంటి ఏం చెప్తున్నారు? గ్యాదరింగ్ ఆఫ్ ది పీపుల్. ఎస్, గ్యాదరింగ్ ఆఫ్ ది పీపుల్ టుగెదర్. ఫుల్ ఆన్సర్ అవసరం.
షిలోహు అంటే అర్థం ఏంటంటే ప్రజలను ఏకముగా సమకూర్చువాడు అని అర్థం. ఈ విషయాన్ని గూర్చి కయప చెప్పాడు 11వ అధ్యాయం 51-52 వచనాలలో. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగే చేశాడు. అంటే యేసయ్య ఈ మనిషి చెప్పిన ఈ అగాధము ఎప్పుడుకు కలపబడదు అని చెప్పాడే. యేసయ్య ఎప్పుడో కలిపాడు, వీడికి తెలివి లేక చెప్పాడు ఆ మాట. ప్రారంభ దినాల భక్తులు కూడా తొందరపడ్డారు. కాబట్టి దేర్ ఇస్ నో గల్ఫ్, దిస్ ఇస్ ది మిస్టరీ. ఇక అగాధం లేదు, ఇది మర్మం. ఈ మర్మాన్ని గురించి 11వ అధ్యాయంలో 26వ వచనంలో పౌలు ఆ మాట చెప్పిన తర్వాత 25-26లో ఎఫెసీ పత్రికలో కూడా పౌలు అపొస్తలుడు దాన్ని మర్మంగానే మాట్లాడాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఎలాగ కలపబడిందో చూడండి ఈ అగాధం. ఎఫెసీ 3వ అధ్యాయం, మనం ఇక త్వరగా వెళ్ళాలి. 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం మీదలుగా అన్యజనులు సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు, విన్నారా, ఇద్దరు వచ్చారు. కాబట్టి యూదులు ముందున్నారు. యూదులు అన్యజనులతో పాటు కాదండి. ఇక్కడ అన్యజనులు సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు, అంటే యూదులు ఆల్రెడీ ఉన్నారు, వారితో పాటు సమాన వారసులు, ఒక్క శరీరం అందరి సాటి అవయములు, వాగ్దానములు ఏమైనారు ఇప్పుడు వాళ్ళు. ఎంతో తెలివిగల ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు కూడా అన్బ్రిడ్జబుల్ గల్ఫ్ అన్నటువంటి వారు ఫూల్స్ అని చెప్పాలి. ఇదిగో దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగానే ఉందో, ఎప్పటి నుంచో ఉంది. కనుక ఇప్పుడు ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ భాగం నేను ముగిస్తూ ఇక ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. ముందుకు వెళ్ళినప్పుడు నేను ఇందాకనే ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను అనంటే, పాత నిబంధనకు మనం వెళ్తాం ఒక పుస్తకానికి అని చెప్పాను. ఆ పుస్తకం ఏమిటో కాదు, రూతు గ్రంథం. రండి ఇప్పుడు త్వరగా వెళ్దాం. రూతు గ్రంథం. రూతు గ్రంథం ఏ గ్రంథం తర్వాత వచ్చింది చెప్పండి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత వచ్చింది. రూతు గ్రంథం తర్వాత ఏ గ్రంథం చెప్పండి చూద్దాం. 1వ సమూయేలు గ్రంథం. ఈ రెండిటి మధ్య రూతు గ్రంథం ఉంది. ఈ రూతు గ్రంథం, ఈ కథ ఒక కుటుంబం యొక్క గాథ. ప్రారంభమయ్యే దినాలు, ఇశ్రాయేళ్ల మధ్య పరిస్థితి ఏంటి అనేది న్యాయాధిపతుల గ్రంథం మనకు చెబుతోంది. న్యాయాధిపతుల గ్రంథంలో 2 సార్లు మనం చూస్తాం. ఏంటంటే, ఇశ్రాయేలుకు రాజు లేడు కాబట్టి ప్రతివాడు వాని మార్గాన్ని వెళ్ళిపోయినాడు. ఇది వారి పరిస్థితి. ఇది వారి పరిస్థితి అంటే చాలా హీనమైన దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చారు. ఇంతకుముందు మనం తలంచినప్పుడు కూడా ఇశ్రాయేలుకు రాజు లేడు, ఇశ్రాయేలుకు ప్రవక్త లేరు, ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం లేదు, ఇశ్రాయేలుకు నిబంధనలు లేవు. అర్థమైందా? ఇలాంటి పరిస్థితులు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అంటే ఇట్టి హీనమైన దశ ఇశ్రాయేల్ మధ్యలో ఉంది. ఎందుకో చెప్పుకున్నాం. ద్వితీయోపదేశకాండంలో మనం చదివేటప్పుడు 28వ అధ్యాయం ఈ ధ్యానాల్లో మనకు వచ్చింది. వాళ్ళని ఏం చేస్తానన్నాడు అంటే, నేను భయంకరమైన కరువు తీసుకొని వస్తాను. ఎంత కరువు అంటే, వారు మీ పట్టణాలకు ముట్టడి వేసినప్పుడు, ఈ కరువు మీకు సంభవించినప్పుడు మీరు కరువు చేత తలడిల్లుతూ కడుపును పుట్టిన పిల్లలను మీరు తింటారు, మాయలను మీరు తింటారు. అబ్బా, ఇంత భయంకరమైన పరిస్థితి ఇది ఆ కాలంలో ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రూతు గ్రంథం ఆరంభమైంది. ఈ రూతు గ్రంథం నేను క్లుప్తంగానే మీకు జ్ఞాపం చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మన టైం పాస్ ఆన్ అవుతుంది. ఏంటి ఆ రూతు గ్రంథంలో కొన్ని క్యారెక్టర్స్ మనకు తెలుసు, అంటే కొంతమంది వ్యక్తులు. రూతు గ్రంథం రండి 1వ అధ్యాయం. మీకు ఇది కథగానే చెబితే బాగుంటుంది అనుకుంటాను నేను. రూతు గ్రంథం
1వ అధ్యాయం మీరు దయచేసి గమనించాలని మీకు మనవి చేస్తుంటున్నాను. ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఒక కుటుంబాన్ని మనం చూస్తాం. ఆ కుటుంబం ఎలీమెలకు, ఆ తర్వాత నయోమి భార్య భర్తలు వారిద్దరికి 2 కుమారులు, మహలోను, కిల్యోను. వీళ్ళు ఆ తర్వాత మోయాబు దేశాన్ని వెళ్ళారు. మోయాబు దేశాన్ని వెళ్తే వాళ్ళిద్దరికీ అక్కడ పెళ్లి చేశారు. రూతు, ఓర్ఫా. మహలోను భార్య రూతు, కిల్యోను భార్య ఓర్ఫా. ఒక సమయం వచ్చింది, దేవుడు తన జనములను దర్శించాడట. దేవుడు తన జనాలను దర్శించాడు, వారికి అక్కడ సమృద్ధి. అప్పుడు నయోమికి బుద్ధి పుట్టింది, వెళ్ళిపోదాం ఇక్కడ దేశాన్ని పోయినప్పుడు ఎలీమెలకు చచ్చిపోయాడు, మహలోను, కిల్యోను ఇద్దరు చచ్చిపోయినారు, 3 మాత్రమే ఉన్నారు ఆడోళ్ళు. ఆఖరికి ఆమె వెనక్కి వద్దామని అనుకున్నప్పుడు 2 కోడలతో చెప్పి, మీరు వెళ్ళిపోండి అమ్మాయి, ఇంకా నాతో ఎందుకు మీరు వస్తారని. అయితే ఆ సందర్భంలో కిల్యోను భార్య అయిన ఓర్ఫా ముద్దు పెట్టుకొని అతను విడిచిపెట్టి పోయింది. రూత్ మాత్రం అతను హత్తుకొన్నది. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఒక మాట చెప్తే బాగుంటుంది. రూతు నయోమిని హత్తుకోవడం ఏం చూపిస్తుంది అని, ప్రేమను చూపిస్తుంది. అందుకని ఈ పుస్తకం అంతటి వచ్చి నేను ఒక మాట వాడితే బాగుంటుంది. ఇది ఒక ప్రేమ కథ, ది స్టోరీ ఆఫ్ లవ్, ఆ లవ్, వండర్ఫుల్ లవ్, చాలా అద్భుతమైనటువంటి ప్రేమ గాథ ఇది అని. ఇప్పుడు ఈ పుస్తకం అంతటిలో కూడా ఉండే ఈ క్యారెక్టర్స్ని, మనుషులను 3 భాగాలుగా మనం విభజించి నేను ముందు మీకు జ్ఞాపం చేస్తాను. ఒక భాగం యూదులు, అంటే ఎలీమెలకు కుటుంబం. అంతేకాదు ఇంకో వ్యక్తి ఉన్నాడు, బోయస్, ఆయన గురించి చెప్తాను. వీళ్ళు యూదులు. 2వ భాగం చెబుతున్నాను, రూతు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళితే ఆ మోయాబీలు ఎలాంటి వాళ్ళో తెలుసా? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం తీయండి మీ బైబిల్లో, 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరం వారైనా ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. అంటే ఈ మోయాబీలు శపించబడినవారు, యెహోవా సమాజంలో చేరకూడదు, 10 తరములు ఎన్నడును అన్న మాటను మనం చూస్తాం. కాబట్టి 2వ గుంపు ఎవరు అంటే అన్యులు. రూత్ కానీ ఓర్ఫా కానీ ఇద్దరు మోయాబీలు, అన్యురాలు. అయిన తర్వాత ఈ అన్యులలో ఈ యూదుల పట్ల ఇంతవరకు మనం ఏమైతే చెప్పుకుంటూ వచ్చామో ఆ తలంపు ఇప్పుడు నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. రూత్ అంటే అర్థం ఏంటి? ఏంటి? మీరు సిస్టర్స్ ఉన్నారు కదా, ఏం చెప్పారు? రూత్ అంటే అర్థం ఏంటి? ఏం చెప్పామా? ఫ్రెండ్. రూత్ అంటే ఫ్రెండ్, స్నేహితురాలు, ఫ్రెండ్లీ. ఈమె తన అత్త అయిన యూదురాలైన నయోమిని ఏం చేసిందట? హత్తుకోవడంలో ప్రేమించింది. అందుకే నేను లవ్ స్టోరీ అన్నా, ప్రేమించింది. అంటే ఒక అన్యురాలు యూదురాల్ని ప్రేమించింది. సరే, ఆమె పేరుకు తగ్గట్టు ప్రవర్తించింది, రూత్ అని చెప్పాలి. ఓర్ఫా అంటే అర్థం ఏంటో తెలుసా? ఓర్ఫా అంటే అర్థం ఏంటి? మెడ. మెడ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పాలి ఏంటో మెడ. మెడ ఏంటి? అక్కడుంది ఏంటి? వెనక ఉంది.
అది చెప్పాలా. వెనక ఓర్ఫా అంటే అర్థం ఏంటంటే వెనక, మెడ మీద అని అర్థం. ఓర్ఫా అంటే బైబిల్లో మెడను గురించి మాట్లాడేటప్పుడు వారు మెడవంచని వారు అన్నాడే అన్నాడు. అవును, ఈమెం చూపిస్తుంది అంటే ఈ అన్యురాలు యూదులకు వీపు తిప్పింది. ఓర్ఫా నయోమిని అతను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది వెనక్కి. కాబట్టి ఓర్ఫా తన పేరుకు తగ్గ అర్థం ప్రకారం తాను ప్రవర్తించింది. ఓర్ఫా వెనక్కి వెళ్ళిపోయింది. అంటే షీ డి నాట్ రిగార్డ్ ది జ్యూస్. ఈ యూదురాలైన నయోమిని లక్ష్య పెట్టలేదు. నయోమి జనం ఎందు లక్ష్యం లేదు, దేశం ఎందు లక్ష్యం లేదు. నయోమి దేవుని ఎందు ఓర్ఫా లక్ష్య పెట్టలేదు. అయితే రూత్ ఏం చేసింది మనకు తెలుసు ఏమన్నదో, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చచ్చిపోతావు నేను అక్కడే. దట్ ఈస్ ది లవ్ స్టోరీ. ఇప్పుడు 3 గుంపులు నేను మీకు చెప్పా. ఈ 3 గుంపుల్లో ఒక గుంపు యూదులు, రెండవ గుంపు అన్యులు, ప్రేమించిన అన్యులు అని చెప్తాను ఇప్పుడు, ప్రేమించి హత్తుకున్న అన్యులు, మూడవ గుంపు వీపు తిప్పిన అన్యులు. సంఘ చరిత్రలో ప్రస్తుత దినాలలో సంఘం ప్రారంభించకముందు కూడా ఇలాంటి పరిస్థితిని మనం చూస్తాం. చాలామంది అన్యులు రూతుకు వలె కొంతమంది వారిని హత్తుకున్నారు. మరి విశేషంగా ఈ దినాల్లో దేవుని తలంపు ఏమిటి, ఇక్కడ దైవ క్రమాన్ని ఇప్పుడు నేను మళ్ళీ ఈ భాగంలో ఏమైతే ఇంతవరకు ధ్యానం చేస్తూ వచ్చామో దాన్ని ఒక పిక్చర్లో, ఒక చిత్రపటంలో మనకు తేటగా అర్థమయ్యేలాగున ఇక్కడ ఉంది అని. ఇప్పుడు రండి దయచేసి రూతు గ్రంథం. ఇలాంటి దినాలలో ఈ ఎలీమెలకు తర్వాత తన భార్య అయిన నయోమి ఏం చేశారు అని అంటే వారు వెళ్ళిపోయారు అని. అది వెళ్ళిపోయారని అనకముందు మొదటి తలంపని చెబుతాం, 1, 2, 3, 4 లాగా మీకు గుర్తుండడానికని. మొదటిది ఏంటంటే వీళ్ళు ఇశ్రాయేలుకు సాదృశ్యంగా చూస్తాం, అంటే యూదులకు సాదృశ్యంగా చూస్తాం. నయోమి ఫ్యామిలీ, ఎందుకంటే వాళ్ళు యూదులే. ఎలిమెకుల ఫ్యామిలీ. ఎలిమెలకు అంటే అర్థం ఏంటి, నా దేవుడు రాజు, మై గాడ్ ఈజ్ కింగ్ అని. నయోమి అంటే అర్థం ఏంటి, చాలా మధురము అని అర్థం. మహలోను అంటే, కిల్యోన్ అంటే ఏంటి, సిక్లీ అంటే బలహీనులు, రోగగ్రస్తులు అని అర్థం. అందుకనే వాళ్ళు అడిపోయినాక చచ్చిపోయినారు. సరే, మనకు ఆ విషయం అక్కడ ఆపుదాం. కాబట్టి మొదటి తలంపు ఏంటంటే ఈ కుటుంబం దే రిప్రజెంట్ అండ్ సిగ్నిఫైస్ ది జెవిష్ నేషన్. యూదా జనాంగానికి వారు సూచన అనేది మొదటిగా జ్ఞాపం చేస్తున్నాం. ఇప్పుడు రెండవదిగా వారు యూదా జనాంగానికి సూచన, బోయజ్ కూడా ఉన్నాడు అక్కడ, వారు యూదా జనాంగానికి సూచన. ఇప్పుడు రెండవ తలంపుగా ఒక మాట గుర్తుపెట్టుకొని, అయితే ఎలీమెలకు భార్య నయోమి పిల్లలతో ఏం చేశారు వీళ్ళు చెప్పండి, మోయాబు దేశానికి వెళ్ళిపోయినారు. ఇది ఏం చూపిస్తుంది అనంటే ఇలాంటి కరువు కష్టకాలాలలో వారు తమ దేశమును బేత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇశ్రాయేలీయులు చెదిరిపోవడాన్ని చూపిస్తుంది. ఈ మాట గుర్తుంచుకోండి. యూదా జనాంగం వారి దేశం నుంచి చెదిరిపోవడాన్ని చూపిస్తుంది. మనకు తెలుసు అబ్రహాం దినాల్లో కరువు వచ్చినప్పుడు అబ్రహాం కూడా ఆ షెకెం నుంచి ఇంకా వెళ్ళిపోయి నెగెబుకు వెళ్ళి, నెగెబు నుంచి ఐగుప్తుని వెళ్ళిపోయాడు. ఇలాగ వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూస్తాం. అయితే ఈ దినాలలో కరువు వాస్తవంగా ఈ యూదా జనాంగం యొక్క అవిధేయత పాపాన్ని బట్టి ఇంత భయంకరమైన కరువు వచ్చినప్పుడు వారు చెదిరిపోవడం, అంటే చెదిరిపోవడాన్ని చూపిస్తున్నారు. ఈ యూదా జనాంగం అంతటంటే యూదా జనాంగం వారి పాపములు బట్టి ప్రభు అయిన దేవుడు చెప్పినట్లు, నేను ఖడ్గం చూసి మీ వెనుక మిమ్మల్ని తరుముతాను. నేను ఒక సందర్భంలో చెప్పాను, దేశమునకు అని ఉంది. అయితే దేశములకు, ఆయా దేశాలకు, జనాంగంలో నేను మిమ్మల్ని తరిమేస్తాన్నాడు. ఈ జనం ప్రపంచంలో చెదిరిపోయినంతగా ఏ జాతి,
ఏ దేశ జనం చెదిరిపోలేదు, అంతగా వెళ్ళి చెదిరిపోయారు. ఇది రెండవ తలంపు. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనం చివరి భాగంలో మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళిపోయారు. ఇది రెండవదిగా యూదా జనాంగం చెదరిపోవటాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అని. అయితే బోయజును గురించి మనం చూస్తాం ఇక్కడ ఈ రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో బోయజును గురించి మనం చూస్తాం. బోయజ్ ఎక్కడున్నాడండి చెప్పండి? ఎక్కడున్నాడు? బేత్లెహేములోనే ఉన్నాడు. బోయజ్ వెళ్ళిపోలే. కాబట్టి బోయజ్ ఏం చూపిస్తున్నాడు అని అంటే ది రెమనెంట్ విచ్ రిమైన్డ్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ప్రామిస్. వాగ్దత్త దేశంలో ఉండిపోయిన ఆ బోయజ్ ఏం చూపిస్తున్నాడు అంటే ఎంతోమంది చదిరిపోగా శేషం ఈ దేశంలో మిగిలిపోయినారే, వారికి సాదృశ్యం ఈ బోయజు, వారిని చూపిస్తున్నాడు. మనకు తెలుసు వారు అశ్షూరీయులు వచ్చినప్పుడు అయితేనేమి క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల్లో, తర్వాత 100 సంవత్సరాల చిల్లరకు కల్దీలు బబులోనీయులు వచ్చిన యూదా జనాంగం మీదకి వారిని చెరదీసుకొని పోని శేషాన్ని ఉంచారు. మీకు అది మీరు గుర్తుండాలి. మీకు శేషాన్ని ఉంచారు, శేషం ఉన్నారు. కాబట్టి ఆ శేషమైన జనాంగానికి బోయజు గుర్తు. నమ్మకమైన శేషం. కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఏ రెమనెంట్ రిమైన్ ఇన్ ది ల్యాండ్. ఒక శేషమైన జనం, దేశం. దేవుడు తన ప్రవక్తల ద్వారా ఈ పదం వాడాడు. అందుకే నేను ఆ పదం వాడుతున్నాను. ఇవన్నీ చాలా దోమలు ముఖాన్ని మీద వాడుతున్నాను. కాబట్టి దేవుడు వాడాడు ఆ పదం. ఏ సందర్భంలో వాడు తెలుసా? యెషయా గ్రంథంలో మాట్లాడుతూ శేషము నిలిచి ఉండును, ఆ శేషము క్రిందికి వేరు తన్ని పైకి ఏం చేస్తారట? మీదికి ఎదిగి ఫలిస్తారు. సరే, అదే మనం చెప్పవు తర్వాత. కాబట్టి బోయజ్ ఎవరిని చూపిస్తున్నాడు అంటే ఆ శేషమైనటువంటి జనాంగాన్ని, నిలిచి ఉండి నమ్మకమైన జనాంగాన్ని మనకు చూపిస్తున్నారు. ఇప్పుడు 1వ అధ్యాయము రూతు గ్రంథం, దయచేసి రండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఇప్పుడు మోయాబు దేశంను విడిచి బేత్లెహేముకు వస్తుంది నయోమి. కోడండును అన్నాను కానీ ఓర్ఫా వెనక్కి వెళ్ళిపోయిందని సంగతి నేను ఇందాకని చెప్పాను మీకు. అయితే ఎవరు వచ్చారు? రూత్ వచ్చింది. ఇది ఏం చూపిస్తుంది? ఈ నయోమి ఏం చూపిస్తుంది అనంటే, ఎవరైతే అంతకుముందు వచ్చిన వారు కొంతమంది ఉన్నారు, కానీ 1947వ సంవత్సరం నుంచి 48వ సంవత్సరం UNO 181 రెజల్యూషన్ తర్వాత ఆయా దేశాల్లో నుంచి తిరిగి వస్తున్న యూదులను చూపిస్తుంది ఈ నయోమి. ఎందుకంటే జనములను దర్శించాడని తెలుసుకున్న తర్వాత వచ్చేస్తుంది. నిజంగా మనొక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తాము, ఇంకా మనం చూడబోయే సంగతులు ఉన్నాయి. ఈ యూదా జనాంగం ఎప్పుడు, ఎంతమంది, ఎలాగా వారు తమ స్వదేశానికి తిరిగి వచ్చారు అనే విషయం వారందరినీ చూపిస్తూ ఉంది ఈ నయోమి. 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారం మనకు వారిని చూపిస్తూ ఉంది అండి. వారిని ఇలాగా ఆరంభమైన ఈ పని జరగబోతుంది. ఇంకా మనం చూస్తాం తర్వాత. ఆ తర్వాత మనం ఈమెతో కూడా ఎవరు వచ్చారు, ఈమె దేశానికి వెళ్దామని అనుకున్నప్పుడు ఈమెతో కూడా ఎవరు వచ్చారు నేను ఇందాక చెప్పా. 1వ అధ్యాయం రండి దయచేసి. వారు ఎలుగెత్తి అడుగుగా ఓర్ఫా తన అత్తను విడిచిపెట్టింది, రూతు ఆమెను హత్తుకొనెను.
అప్పుడు ఈమెకు అర్థమైపోయింది ఇక లాభం లేదు, కాబట్టి ఈమె మనసు కుదిరింది కనుక 18వ వచనం చివరి భాగం, ఆమెతో మాట్లాడటం మానిను కనుక వారిద్దరూ బేత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. ఎవరు వచ్చారండి ఇప్పుడు బేత్లెహేమునకు? ఇద్దరూ వచ్చారు. ఇద్దరూ వచ్చారు అని అంటే అన్యురాలు కూడా వచ్చింది. అన్యురాలు రూతు. ఇక్కడ మీకు నేను జ్ఞాపం చేయాల్సిన ప్రాముఖ్యమైన మాట 1:14 నేను మీకు చదివాను ముందే. ఆ తర్వాత 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం కూడా మీరు తర్వాత నేను ఇందాకనే చెప్పాను. అందుకే ఇప్పుడు 18వ వచనం చివరి భాగానికి వచ్చిన తర్వాత ఇప్పుడు 19వ, వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు అన్నమాట. వారు ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు చెప్పండి. ఇదేం చూపిస్తుంది అని అంటే నయోమి తిరిగి వచ్చుచూ ఉన్న యూదులందరికీ సాదృశ్యంగా మనం చూస్తే మరి రూతు కూడా వచ్చిందిగా, అన్యురాలు వచ్చిందిగా. 10వ తరం వరకు యెహోవా సమాజంలో చేరకూడదని చెప్తే, ఎన్నడూ చేరకూడదని చెప్తే ఆమె కూడా వచ్చిందిగా, వచ్చింది. అందుకని ఇక్కడ ఎందుకని ఆమె వచ్చింది అని అంటే నయోమిని ప్రేమించింది, నయోమి జనాన్ని ప్రేమించింది, నయోమి దేశాన్ని ప్రేమించింది, నయోమి దేవుని ప్రేమించింది. కాబట్టే ఇది ఒక ప్రేమ గాథ. ఎవరి మధ్య ఇది ప్రేమ గాథ అంటే యూదులు అన్యుల మధ్య ప్రేమ గాథ. ది లవ్ స్టోరీ బిట్వీన్ జ్యూస్ అండ్ జెంటైల్స్. ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చింది ఇది ఒక పిక్చర్లో నేను మీకు ఈ పుస్తక రూపంలో నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి యూదులను అన్యులు ఎలాగా ప్రేమించారు అనే విషయం. అంతేకాదు ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. ఈ అన్య స్త్రీ అయిన రూతు ద్వారా, రూతును బట్టి దేవుడు నయోమిని ఆశీర్వదించాడు లేదా? చెప్పండి త్వరగా. ఆశీర్వదించాడు, నయోమిని ఆశీర్వదించాడు, బోయజును ఆశీర్వదించాడు, యూదులను ఆశీర్వదించాడు. అవునా కాదంట? చెప్పండి గట్టి, అవునా కాదా? అవును. ఎట్లా ఆశీర్వదించాడు? నయోమిని ఎలాగ ఆశీర్వదించాడో రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం, 4వ అధ్యాయము 15వ వచనం, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు. 2 పుట్టి రోగ్రస్తులు చచ్చారు. ఒకవేళ ఇంకా 7 నీ కుమారులు ఉన్నా కూడా 7 కుమారులు రూతుకు నీకు సాటిరారు. అంతకంటే ఎక్కువ ఈ రూతు నీకు ఈ ముసలామె చెబుతున్నారు. చూడండి, వాళ్ళందరూ తిరిగి వచ్చిన తర్వాత చెబుతూ ఇంకో మాట అన్నారు. 15వ వచనం, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి, ఆ కోడలే ఇతని కన్నది, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమును నీకు పోషకూడదునని నయోమితో చెప్పి, అప్పుడు నయోమి ఆ బిడ్డను తన కౌగిట్లో తీసుకుంది. ముసలోళ్ళు చంటి బిడ్డలను ఎత్తుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు కదా. కాబట్టి నయోమి దేవుని ఆశీర్వాదాన్ని ఇప్పుడు టేస్ట్ చేసింది. ఏమన్నది? బేత్లెహేముకు వచ్చినప్పుడు ఏమన్నది చెప్పండి త్వరగా. నన్ను మారానని. వాళ్ళందరూ వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళు, ఏమక్క ఎప్పుడు వచ్చావంటే, నయోమక్క ఎప్పుడు వచ్చావంటే, నన్ను నయోమి అనద్దు, నన్ను మారానండి. ఎందుకంటే సర్వశక్తి నాకు విరోధి అన్నాడు, సమృద్ధి గల దాన్ని వెల్లిగా నేను రిక్తులుగా చేశాడు. అంటే చదిరిపోయిన యూదా జనాంగం యొక్క పరిస్థితి అది. ఎంత మధురమైన ప్రజండి వారు. వాస్తవంగా దేవుడు వారికి పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఎంత శ్రేష్టమైన పేరు. ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడిన వారు అని అర్థం. యాకోబులో మనం చూస్తాం, నీ పేరు ఏమిటి? నా పేరు ఇది, నన్ను ఆశీర్వదిస్తే నేను పోనీ అని అంటే, పో అయితే నేను ఆశీర్వదిస్తానని చెప్పి నీకు పేరు ఇశ్రాయేల్ అన్నాడు. యాకోబు కాదు. అంతేకాదు ఇశ్రాయేల్ అంటే ప్రిన్స్. అంతేకాదు ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు. ఎంత శ్రేష్టమైన పేరు. అయితే ఆ పేరు ఎత్తడానికి కూడా జనాలు అసహించుకున్న దౌర్భాగ్యమైన స్థితి. దేవుడు కూడా పేరు మార్చాడు. వ్యభిచారి, వేశ్య, ఏంటి ఆ పదం? మారానండి నన్ను. కాబట్టి ఈ స్థితి అంతా ఇశ్రాయేల్ యొక్క స్థితిని మనం చూపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ స్త్రీ ఎంత ఆనంద సంతోషంతో ఉందో అనే విషయాన్ని మనం చూస్తాం.
అంతేకాదు, నయోమినే కాదు ఆశీర్వదించబడింది, యూదా జనాంగమే కాదు, ఈ అన్యురాలైన రూతు ద్వారా ఈ రూతు కూడా ఆశీర్వదించబడి నేను చెప్పాలి. ఇందాక నేను చెప్పాను ఆ మాట. ఏం చెప్పానండి ఇందాక? ద్వితీయోపదేశకాండం 23వ ఏం చెప్పాను? మోయాబీలు 10వ తరం వరకు సమాజంలో యెహోవా చేరకూడదు, ఎన్నడూ చేరకూడదు. అయితే ఇప్పుడు చేరిందే. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ లవ్, ప్రేమ. కాబట్టి ఒక శపితమైనటువంటి ఒక అన్యురాలు, శాపగ్రస్తురాలైన అన్యురాలు ఇప్పుడు యేసు ప్రభుని తీసుకుని వచ్చే వంశావల్లోనికి తేపడం అనేది ఎంత ఆశ్చర్యం! ఓహో, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గొప్పది! ఈ సందర్భాన్ని నేను చెప్పేటప్పుడు మీకు ముందే చెప్పాను, రోమా 9, 10, 11 అధ్యాయాలని. 9వ అధ్యాయం కూడా ఎందుకు చెప్పానంటే అక్కడ 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి కరుణా పాత్ర, ఉగ్రతా పాత్ర. ఇంకా అన్నీ నేను ఎక్కువ చెప్పడం లేదు మీకు, మీరు తర్వాత చూడండి. అయితే కరుణా పాత్రలో కాదు, ఉగ్రతా పాత్రలో దేవుడు ఆ కనికని చెప్పాడు. ఉగ్రతా పాత్ర మనమే అన్యులం. పిల్లలు రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్ల వేయటం ఇష్టం కాదు, అయినా ఆయనకి ఇష్టమైంది వేసేసాడు కుక్క పిల్లని. మనకు కూడా రూతును ఈ శ్రేష్టమైన అనుభవంలోకి తీసుకొని వచ్చాడు. చూసారా? సరే, ఈ సాయంకాలం నేను ఇక్కడ ముగించబోతాను. ముగించేటప్పుడు ఒక వచనం చూసి నేను ముగించేస్తాను. ఏంటి ఆ వచనం? జకర్యా గ్రంథం రండి దయచేసి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. ఇక్కడ మీరు 4 వచనాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. 20, 21 వచనాలు ఒక తలంపు, 22, 23 వచనాలు ఒకటి. ఈ 2 వచనాలకు మధ్య వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. 8వ అధ్యాయము జకర్యా గ్రంథం 20, 21 వచనాలు వస్తే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులు ఇంకనూ ఒత్తురు, ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి వద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకు సైన్యములకు అధిపతి యెహోవాను వెదకుటకును మనము పోదం రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు. ఈ 2 వచనాల్లో మీరు గుర్తు ఉంచుకొని అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక పదం ఏంటంటే జనములను. కానీ ఇక్కడ పొరబడే ప్రమాదం ఉంది. జనములు అని బహువచనం నేను ఎన్నిసార్లు చెబుతుంటారు. జనము అంటే ఈదులు, జనములు అంటే అన్యులు. కానీ ఈ వచనాల్లో మాత్రం ఈ జనములు అన్నప్పుడు వీరు అన్యులు కాదు, యూదులే వీరు. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో జనములు అనే పదానికి నేషన్స్ అని ఉండాలి. కానీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే పీపుల్ అని ఉంది, ప్రజలు అంతే. కాబట్టి అవసరమైతే జనాలను బ్రాకెట్లో పెట్టి ప్రజలు అని రాసుకోండి అక్కడ. కాబట్టి ఈ 2 వచనాల్లో ఉండేవారు యూదులను మనకు చూపిస్తుంది. వారు అంటారంటే ఒక దినం పదండి మనం వెళ్దాం అనుకోలేదా? అందుకే బయలుదేరారు వాళ్ళంతా. ఎంతోమంది వచ్చారు, వస్తూనే ఉన్నారు. ఇంకా పూర్తిగా ఇంకా వస్తూనే ఉన్నారు. ఆ పట్టణం వాళ్ళు, ఈ పట్టణం వాళ్ళు, అక్కడ ఆ ప్రాంతం, ఈ దేశం, ఆ ప్రాంతం వాళ్ళు, రండి మనం వెళ్ళిపోదాం, యెహోవాను శాంతిపరుదాం రండి. అవిధేయులమై పాపం చేసి ఆయన ఉగ్రత రేపాం కాబట్టి చల్లాచెదరైపోయినాం, రండి మనం వెళ్ళిపోదాం. నయ్యం అనుకున్నది కదా, జనం దర్శించాడని తెలిసినప్పుడు నేను వెళ్తాను, నా దేశాన్ని వెళ్తాను. అది ఈ 2 వచనాలు చూస్తాం. ఇప్పుడు 22, 23 వచనాలు. అనేక జనములను, బలము గల జనములను, యెరూషలేములో సైన్యములు అధిపతి యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును ఒత్తురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినపడింది కనుక మేము మీతో కూడా ఒత్తుమని. ఈ 2 వచనాలలో మనకు ఆ మాట జనులను అనే మాట ఉంది. జనులు. ఇక్కడ జనాలకు ఏం వాడాడు అంటే నేషన్స్ అని వాడాడు. అందుకని ఈ 2 వచనాల్లో ఉండేవారు అన్యులు. మొదటి 2 వచనాల్లో ఉండేదేమో నయోమి అయితే,
ఈ చివరి 2 వచనాల్లో ఉండేదేమో రూతు. అర్థమైందా? రూతు. కాబట్టి అప్పుడు అన్యులు కూడా దేవుడు మీతో ఉందా, ఇక్కడ తేటగానే ఉంది. 10 మంది కలిసి ఒక యూదుని చెంగు పట్టుకుంటారు. ఈ 10 మంది అన్యులు యూదుని చెంగు పట్టు. కాబట్టి దేవుని ప్రణాళిక ఏంటి అని అంటే, చెదరని యూదులు స్వదేశానికి చేరుతూ ఉంటే వారితో కూడా వచ్చేటువంటి వారు అనేకమైన అన్యులను చూస్తాం. అంతేకాదు, ఇక్కడ ఇంకో తలపు నేను మీకు జ్ఞాపకం చేస్తాను తర్వాత కూడా. ఏంటి అని అంటే, ఆ అన్య జనాంగాలు వీరిని ఎత్తుకొని తీసుకొని వస్తారట. వాళ్ళు మేము పోదాం అని ఒకరు పొచ్చగించుకుంటుంటే, ఆ దేశాల వారు అన్యులు, రాజులు, ఏలికలు వారు తమ భుజాల మీద తన చంకను పెట్టుకొని వారు రొమ్మున అనిచుకొని వారిని ఎత్తుకొని పోతారట. అవును. కాబట్టి ఈ అంజూరపు చెట్టు చిగురించడం ఆరంభించింది, చిగురిస్తుంది, ఇంకా చిగురించాలా. అయితే ఈ మంద గొర్రెలన్నీ వస్తుంటే వేరే మంద గొర్రెలు కూడా వారితో రావడం మనం చూస్తాం. ఈ నయోమి వస్తుంటే శపితమైనటువంటి స్త్రీ అయిన రూతు కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ నా ముగింపు తలంపు ఏంటి అని అంటే, సంఘము విశ్వాసులమైన మనం, ఆ ప్రారంభ దినాల సంఘ ఫాదర్స్ అని చెప్పబడిన కొంతమంది, ఇంకా ఇతరులు, ఈరోజు కూడా చాలామంది ఆ యూదుల విషయంలో ఉన్న వైరము, విరోధము, ఏహ్య అసహ్య భావము అనేది మనకి ఏమాత్రం ఉండకూడదు. మన యాటిట్యూడ్ మారాలి, యూదుల పట్ల మన తీరు మారాలి, మన తలంపు మారాలి. కాబట్టి యెరూషలేము కోసం ప్రార్థన చేయడమే కాదు, యూదా జనాంగం యొక్క కొరకు ప్రార్థన చేయడం. అందుకే చివరి పాట ఏం పాడాం తెలుసా? ఏం పాడాము? నీవు ఏర్పరచుకున్న నీ జనుల క్షేమం చూచి నీవు సంతోషిస్తావు. అలాంటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతేకాదు, అన్య జనాంగాల్లోంచి వచ్చిన రక్షించబడిన దేవుని ప్రజల యొక్క ప్రోత్సాహం, సహకారం, యూదా జనాంగం ఈ అంజూరపు చెట్టు తిరిగి చిగురించి వర్ధిల్లడం, జనాంగం తమ స్వదేశానికి చేరడానికి వారి ప్రమేయం అవసరం, వారి ప్రేమ అవసరం, వారి సహకారం, సహాయము అవసరం. ఆ సంగతి జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు సంఘంలో దేవుని ప్రజలంగా అటు యూదా జనాంగం విషయం మనం ఏం చేయగలం? ఏం చేయాలి? నేను ఏదైనా చేయాలి. ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు ఏం చేయాలని చెబుతాడో ఆ ప్రకారం చేస్తే మంచిదే. చేద్దాం. యేసయ్య మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఏం చెప్పాడు? అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేస్తే, ఎవరికి చేసినట్టు అన్నాడు? నాకు చేసినట్టే. వారు తమ ప్రతిఫలం ఏమాత్రం పోగొట్టుకోరు అన్నాడు. కాబట్టి ప్రభు ఈ తలంపులు మనం దీవించునుగాక. ప్రియులారా, ఈ సంగతులు కాసేపు నేను చెప్పడం, కాసేపు మీరు విని అంతటితో వాటి జోలికి పోకుండా ఉండడం కాదు, కానీ వారం రోజులు వాటి జోలికి పోతానే ఉండాలి. మీరు, నేను, అలాగే మనం పోతానే ఉండాలి. కాబట్టి ఇవి చాలా కష్టకరమైన విషయాలే. అయినా మనం మనసు పెట్టి ధ్యానం చేస్తూ వస్తే గంటలు తరబడి టైం పడుతుంది. ధ్యానం చేయాలి, తలంచాలి, చదవాలి. అప్పుడే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ప్రభు మనకు సాయం చేయనుగాక. ఇంతవరకు దాదాపుగా చరిత్ర గురించి చెప్పాను, గత 7 పాఠాలు. అయితే 8వ పాఠంలో దైవిక నియమం, దైవిక క్రమాన్ని గురించి చెప్పాను. గాడ్స్ ఆర్డర్, డివైన్ ఆర్డర్ అని. ఆర్డర్ ఏంటి అనేది మనం విపులంగా చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి అల్టిమేట్గా ఈ ఆర్డర్లో అన్యులంలోంచి రక్షించమని ఆయన సంఘమైన మనం యూదుల పట్ల ఎలాంటి వైఖరి, ఇప్పుడు ఇంకా వారు క్రీస్తు యేసును కాదని అంటున్నారు, అయినా పర్వాలే, అలాంటి వారిని మనం ఎట్లా ప్రేమించాలి, హత్తుకోవాలి, వారి కోసం ప్రార్థించాలి, మన వంతు వారి కోసం ఏం చేయాలి, వారు కూడా ప్రభుని ఎరగడానికి. ఎందుకంటే సంఘం అనేది క్రీస్తు శరీరం. ఈ క్రీస్తు శరీరం ద్వారా వారు ప్రభు అయిన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రకారం ఉన్న మనల్ని ప్రభు సిద్ధం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.